जय श्री श्री जगन्नाथ बलदेव सुब्रमण्येश्वर दर्शन जी की जय। नीराचल निवासाय नित्याय परमात्मने बलभद्र जगन्नाथाय ते नमः। श्री श्री राधा कृष्णचंद्र की जय। श्री श्री लक्ष्मी नरसिंह देव हरे भगवान की कृष्ण प्रभु जी श्री गोवर्धन की जय। मोहम्मद नित्य पंचतत्व की जय। गुरु परम गुरु श्रील प्रभु श्रील गुरुदेव की जय। हरे यस कृष्ण ओके प्रभु। हरे कृष्ण हरे प्रभु कृष्ण जी। प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम हरे प्रभु जी। कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणमाలు कृष्ण। ज्ञान అందరికీ దండవత్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జయ శ్రీ 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 రాధమాధవస్తులకి ఉందకి. ఈ రోజు మనం అధ్యాయం 18 ఉపసంహారము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము భగవద్గీత నుంచి అండి 49వ శ్లోకము. ఓకే, ఈ శ్లోకం వచ్చేసి ఆసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఆత్మ నిగ్రహము కలవాడును అనాసక్తుడును భౌతిక సుఖములను త్యజించువాడును అగు మానవుడు సన్యాసాభ్యాసము ద్వారా కర్మఫల విముక్తి అనేది అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడు. రైట్ ప్రభు, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ నిగ్రహము కలవాడును అనాసక్తుడును భౌతిక సుఖములను త్యజించువాడును. 3. ఎవరైతే ఆత్మ నిగ్రహము అనాసక్తుడును అంటే మనసును లగ్నం చేసి ఎటువంటి ఆసక్తి లేకుండా మరియు భౌతిక సుఖములను త్యజించువాడు ఒక మానవుడు సన్యాసాభ్యాసము ద్వారా కర్మఫల విముక్తి అనేది అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలడు. అటువంటి వారు ఏమవుతారంటే వారు సన్యాసం తీసుకొని అంటే కర్మఫల విముక్తి అనేది అత్యున్నత పరిపూర్ణత్వ స్థితిని పొందగలరు. గత శ్లోకంలో చూసుకుంటే ఏం చెప్తున్నారు మనకి అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ దోషంతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు. మనకి ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, అగ్ని పవిత్రమైనదే కానీ దాని నుండి పొగ వచ్చును, అయినను ఆ పొగ అగ్నిని అపవిత్రము చేయబోదు. అంతే కదా, పొగను కలిగి ఉన్నను అగ్ని పంచభూతములన్నింటిలోకి పవిత్రమైనదిగా పరిగణింపబడును. ఎవరైనా క్షత్రియుడు తన ధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును గ్రహింపదలిచినను ఆ బ్రాహ్మణ ధర్మమును అప్రియములైన కర్మములుండువని భావించటకు అవకాశము లేదు. దీన్ని బట్టి భౌతిక జగత్తునందు ఎవరును భౌతిక ప్రకృతి ప్రభావముల నుండి సంపూర్ణముగా విడివడి ఉండలేరని నిర్ణయింపవచ్చును. సో మనకి ఇక్కడ చూసుకుంటే మానవుడు తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశ భాగమనియు తత్కారణంగా తన కర్మ ఫలముల అనుభవించుటకు తనకెత్తి అధికారం లేదనియు భావించుటయే నిజమైన సన్యాసము. మనకి ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు యాక్చువల్గా అప్పుడు చెప్తారు, మనకి శాస్త్రాల్లో కూడా చెప్తుంది అనమాట,
కలియుగంలో సన్యాసం అంత మంచిది కాదనమాట. ఎందుకయ్యా అంటే నార్మల్‌గా అదే ఎవరైతే కృష్ణ భక్తి చేస్తుంటారో ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. ఎవరైతే తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాని అంశలోని ఒక భాగమని అనుభవించి అంటే అర్థం చేసుకొని తన కర్మ ఫలమును అనుభవించుటకు తనకెట్టి అధికారము లేదనియు భావించుటయే నిజమైన సన్యాసము. వాస్తవంగా అతడు పరమ పురుషుని అంశమగుట చేత అతడు పొందు కర్మఫలములన్నీయును పరమ పురుషుని చేతనే అనుభవింపబడవలెను. ఇదియే నిజమైన కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనం ఎటువంటి లాభాపేక్ష ఆలోచించకుండా, మంచి చెడులు ఆలోచించకుండా ఎప్పుడు కూడా చేసేటువంటి ప్రతి ఒక్క కార్యమును కూడా కృష్ణుని ప్రీత్యర్థము చేయుట ద్వారా మనకి ఏమవుతుందంటే సో కర్మ ఫలములన్నీ మనం చేసేన్ని కూడా భగవానునికి అనుభవింపబడవలె విధంగా ఆలోచిస్తూ చేయటం ద్వారా సో మనం కృష్ణ చైతన్యములో ఉన్నట్లు ఒక రూఢి అన్నమాట. అంటే నిజం. అయితే నిజమైన సన్యాసి అనగా అతడు నార్మల్‌గా ఎవరైతే సన్యాసి ఉంటారో వారు ఏం చేస్తుంటారంటే వారిని భిక్షు అంటారు. త్రిదండి భిక్షు అంటారు. మన సాంప్రదాయంలో త్రిదండి భిక్షువులు ఎవరంటే ఎవరైతే తన్, ధన్, మన్ అంటే కాయ, మను, వాక్య అంటే శరీరము కానీ, మనస్సు కానీ వారి యొక్క పలుకులు, వాక్యాలు అన్నిటి కూడా కృష్ణుని ప్రీత్యర్థము ఉపయోగించేసి వారు ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. ఎటువంటి స్థితిలో అయినా కానీ ఒక ప్రదేశంలో 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఉండరు కూడా. వారు ఎప్పుడో ఏదో ఒక చోట ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణం కూడా కృష్ణ పరమాత్మని యొక్క లీలలు వివరిస్తూ ఉంటారు మానవ జీవన మానవ జాతికి. అయితే వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క కృష్ణ చైతన్య భావనాన్ని అభివృద్ధి చేయటమే. సో ఎవరైతే జీవితం నందు అట్టి భావనలో వర్తించు సదా దేవదేవుని ప్రీత్యర్థమై వర్తించుచుండును కనుక సదా సంతృప్తుడై ఉండగలడు. వారికి సంతృప్తి అనేది ఉంటుంది. వారు సన్యాసులు ఎప్పుడు కూడా వారంతటా వారు కుక్ చేసుకోరు. అంటే ఆ రోజు వెళ్ళేసి యాచన చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా పిలిస్తే వారింటికి వెళ్ళి తింటారు. లేదంటే ఆ రోజు పస్తులు ఉంటారు. సో అది కదా సన్యాస మనకి శాస్త్రాల్లో చెప్పేది. అందుకోసమే కదా మన దగ్గర ఈ యొక్క కల్చర్ ఉంది. సంస్కృతి అనేది ఉంది మన దగ్గర. సాంప్రదాయం ఏమిటంటే ఒక సన్యాసి వచ్చాడనుకో అందరూ కూడా వారిని ఆహ్వానించి పాదాభిషేకం చేసి వారికి మాలలు భగవంతునికి సమర్పించినటువంటి మాలలు వారికి సమర్పించేసి ఆ సమర్పించినటువంటి మాలలు దానితో పాటు గంధం పూయటం కానీ మరియు ఇంకా సపరిచర్యలు చేస్తూ వారికి అన్ని విధములైనటువంటి సౌకర్యాలను కల్పించటం గృహస్థుని యొక్క ఒక బాధ్యత. అదే విధంగా బ్రహ్మచారి వచ్చినా కానీ ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని భగవత్ ప్రీత్యర్థము సమర్పించి భగవంతుని యొక్క లీలలలో నిమగ్నమైపోయి ఉన్నారు కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేయటం కొరకు. సో వారికి ఈ యొక్క భౌతిక విషయములందు ఆసక్తి అనేది లేదు. అదే విధంగా భగవానుని యొక్క దివ్య సేవల యందు పొందుబడిన ఆధ్యాత్మిక ఆనందమునకు భిన్నమైన ఆనందమును
పొందుట యందు వారు ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నారన్నమాట. వాస్తవమునకు సన్యాసి అయిన వారు పూర్వకర్మ ఫలముల నుండి విముక్తుడై ఉండునని భావింపబడును. కానీ కృష్ణ చైతన్య వంతుడైనట్టి వ్యక్తి నామమాత్ర సన్యాసమును స్వీకరింపకనే అప్రయత్నముగా ఈ పరిపూర్ణత్వమును పొందగలడు. అట్టి మానసిక స్థితియే యోగారూఢ. మనకి యోగారూఢ అంటే తెలుసు కదా, 6వ అధ్యాయంలో చెప్తుంటారు. స్థితి లేక పరిపూర్ణత స్థితి అనబడును. మనకి తృతీయ ఒక నిమిషం తృతీయ అధ్యాయం నందు స్వీకరింపబడినట్లు యస్త్వాత్మ రతిరేవ స్వాత్ ఆత్మయందే తృప్తి నొందువానికి ఎట్టి కర్మ ప్రతిఫలములు భయముండదు. సో మనకి ఇక్కడ ఇదే అయితే ఎవరైతే వివిధ వృత్తుల్లో రమణించే వ్యక్తులు అనేక ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి, వాటిని అనుసరించే వ్యక్తిని స్వధర్మస్థుడు లేదా తన విధులలో నిజాయితీగా ఉండే వ్యక్తి అని పిలుస్తారు. మనకు అదే కదా ఇక్కడ 18వ అధ్యాయంలో 48వ శ్లోకంలో చెప్తున్నారు. ప్రతి వ్యక్తి తన వృత్తి సంబంధమైన విధులను వదిలిపోకూడదని సూచన ఇవ్వబడటం జరిగింది. అంగీకరించబడిన విధులు అంటే ఏవైనా కానీ మన వృత్తులకు సంబంధించిన విధులు ఎప్పుడు కూడా మనం వాటిని వదిలిపోకూడదు. తప్పులు ఉండిన వాటిని వదిలిపోకూడదు. ఈ స్వధర్మం అత్యవసర పరిస్థితులలో సందర్భాల వల్ల కొన్ని సందర్భాల్లో ఉల్లంఘించబడవచ్చు, కానీ సాధారణ సమయాలలో వీటిని ఉల్లంఘించకూడదు. మనం ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర పరిపాలక అధికారులు ఉన్నారు అనుకోండి, అంటే చీఫ్ మినిస్టర్, ఆ స్వధర్మాన్ని అతను అనుచరుడు మర్చిపోకూడదు, అంతే కదా. అదేదైనా అయి ఉండవచ్చు, మరియు అతనికి స్వధర్మాన్ని అనుసరించేందుకు అన్ని రక్షణలు ఇవ్వాలి. అయితే ఉల్లంఘించేవారు శాస్త్రం ప్రకారం శిక్షలకు లోనవుతారు అన్నమాట. మనకు కనిపించకపోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సెకండ్ అండి. ఈ చలికాలం కోల్డ్ చేసింది బాగా. సో వింటున్నారా? వినపడుతుంది కదా? ఓకే, వినపడుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. ఈ లైట్ గా కోల్డ్ చేసింది అనమాట. అయితే మనకి ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే నేను చేసే తప్పు ఎవరికి తెలుస్తుంది, మన అందరికి తెలిసిందే, పిల్లి పాలు తాగుతూ అనుకుంటుంది నన్ను ఎవరు చూడట్లేదని చెప్పేసి. అలానే మనం కూడా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు చూడట్లేదులే, ఏముంది. సో అయితే అవి పైనుంచి డెమిగాడ్స్ కానీ మరి యమరాజు వాళ్ళందరూ చూస్తుంటారు. ఈ కృష్ణ పరమాత్మ మనకి ఎలా చేశారంటే, దేవాది దేవుడు ఎంతటి చాలా అద్భుతంగా సృష్టించారు ఈ జగత్తుని. ఒకసారి అది ఎవరైనా కానీ, ఒక జీవుడు అది ఏ లోకంలో ఉన్నా కానీ, అన్నీ కూడా మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా వారికి తెలుస్తుంది. అది ఏ విధంగా అంటే,
ఈ యొక్క దేహంలో 2 రకాలైనటువంటి పదార్థాలను సృష్టించారు. ఆ 2 రకాలమైనటువంటి పదార్థాలు లేకపోతే ఈ యొక్క దేహానికి విలువ అనేది లేదు. ఆ పదార్థాలే ఆత్మ, పరమాత్మ. సో, ఆ పరమాత్మ ద్వారా అన్నీ కూడా భగవంతునికి తెలిసిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇదే విధంగా యమధర్మరాజు కూడా ఒక ఒక చిప్ క్రియేట్ చేశారనమాట మనలో. ఆ చిప్ ఏందంటే అది మనకు తెలియదనమాట. మనకు కోడింగ్ రాసి పెట్టేసారనమాట. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి తెలుస్తుంది ఇది. కోడింగ్ రాసేసి పంపించేసారు ఇక్కడికి. ఓకే. ఈ యొక్క ఈ దేహాన్ని ఆవహించినటువంటి యొక్క వ్యక్తి ఎక్స్‌పైరీ డేటు ఇచ్చేసి పంపించేసారనమాట మనకి. అంటే ఎప్పుడైతే ఆ ఎక్స్‌పైరీ డేటు ప్రొడక్ట్ వచ్చిన కాడ నుంచి ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు అది ఎక్స్‌పైర్ అవ్వదనమాట. ఆ ఎక్స్‌పైరీ డేట్ రాగానే సో, ఎమ్మటే ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెడుతుంది. అయితే ఈ దేహంలో ఉన్నంత వరకు ఇంకోటి ఈ దేహం ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని హ్మ్, యొక్క ట్రేస్ చేస్తూ ఉంటారు. మనకి మొబైల్ సిగ్నల్స్ ఉంటాయి గదండీ! మొబైల్ మనం హ్మ్. చరవాణి, చరవాణిలో యేసుకుంటాము. యేసుకొని మాట్లాడుతూ ఉంటాము. మనం ఎక్కడికి పోతే అక్కడ సిగ్నల్స్ చాలా ఫ్రీక్వెన్సీ అది ఇది అన్నీ తీసుకుంటుంటుంది. అయితే ఆ కంపెనీ ఎవరైతే దీన్ని సృష్టించారో వారి దగ్గర అంత డేటా ఉంటుందండి. ఎక్కడెక్కడికెళ్ళాము, ఎక్కడ మాట్లాడాము, ఏంటి, ఎప్పుడు మాట్లాడాము, ఎన్ని గంటలు మాట్లాడాము అని. అదే విధంగా హ్మ్. మనకి కనిపించినటువంటి సూక్ష్మ చాలా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించబడింది ఈ జగత్తు. సో, మనకి అదే మనం అనుకుంటాము చేసే ఒక తప్పులు అరే! ఎవరు శిక్షిస్తారులే అని. కానీ ఈ యొక్క భౌతిక జగత్తులో అంటే ఈ ప్రకృతిలో చేసేటువంటి ప్రతి ఒక్క పనికి కూడా ఒక అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. అదే అయితే మనకి మన రాజు యొక్క పని ప్రతి ఒక్కరు తమ వృత్తి సంబంధిత విధులను శాస్త్రములో నిర్దేశించినట్లుగా ఖచ్చితంగా అనుసరించటాన్ని చూడటం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఒక క్రమ పద్ధతిగా మనం ఖచ్చితంగా చేస్తూ ఉన్నామో, ఒక పద్ధతిగా ఏదైనా పని దానికి శాస్త్రయుక్తంగా చేసినప్పుడు ఒక టైం చూస్తున్నాము. ఓకే. 8 మినిట్స్ మనం ఏకాదశి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, చేసేటువంటి కర్మల నుంచి మనం ఎప్పుడు కూడా కాపాడుకోలేము. సో, అనుకోవచ్చు మనం. అందుకోసమనే ఈ భౌతిక శరీరం సచ్చిత్ ఆనంద రూపం కాదని అర్థం. అంటే ఇది అసత్, అచిత్ మరియు నిరానంద. అదే చెప్తారు కదా! మనకి బ్రహ్మ సంహితలో. అయితే మనకి నారాయణ, కృష్ణ, విష్ణు వారు భగవంతుడి పరమాత్మ స్వరూపం. ఇక్కడ కృష్ణ అంటే అందరూ గూడా కృష్ణుని యొక్క పరమాత్మ స్వరూపము. మరియు మనందరం కూడా ఈ యొక్క భౌతిక లోకానికి చెందిన వారం కాదు. నిరాకారం అనే పదం ఉపయోగించినప్పుడు అది భగవంతుని భౌతిక స్వరూపం కాదని అర్థం చేసుకోవాలి మనం. మనం ఎప్పుడైతే ఆయనకు స్వరూపం ఉంది, అది ఆధ్యాత్మిక స్వరూపం, సచ్చిదానంద విగ్రహనాదిరా ఆవిర్గోవింద సర్వకారణ కారణం. అయితే ఈ శరీరం స్థిరం కాదు. జ్ఞానం లేదు మరియు నిరానంద ఆనందం లేదు. అందుకే వేద సాహిత్యాల్లో లేదా ప్రామాణిక వచనాల్లో నిరాకార అనే పదం కనిపించినప్పుడు అది భగవంతుని స్వరూపం అసత్, అచిత్ మరియు నిరానందకి చెందినది అర్థం. కానీ ఆయనకు స్వరూపం ఉంది. అది దివ్యం. జన్మ కర్మచమే దివ్యం యోవం ఏ వ్యక్తి తత్వత. దివ్యం అంటే ఆధ్యాత్మికం.
మనకి శ్రీపాద శంకరాచార్యులు వారు చెప్తారు, ప్రత్యేకంగా నిరాకారవాదాన్ని ప్రచారం చేసిన వారు ఈ విషయాన్ని అంగీకరించారు. ఆయన నారాయణ పర అవ్యక్తాత్, నారాయణుడు ఆయన స్వరూపం ఈ అవ్యక్తమైన భౌతిక దశలకు పైగా ఉంటుంది. అంటే ఈ లోకం సృష్టి అవ్యక్త ధన్య సంభవ. ఈ లోకం అవ్యక్తం నుంచి ఉత్పన్నమైనది. ఈ అవ్యక్తం కన్నా ఇంకా పైన మరొక స్వభావం ఉంది. అది ఆధ్యాత్మిక స్వభావం. అది భగవద్గీతలో వివరణ చేయబడింది. పరస్తస్మాతు భావో అన్య అవ్యక్త అవ్యక్తాత్ సనాతన. ఈ పరిస్థితిని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడనమాట. అర్జునుడు కృష్ణుని అడిగాడు, రథం స్థాపయేమే అచ్యుత. అచ్యుత కృష్ణుడు అచ్యుతుడు కాదు, కృష్ణుడు అచ్యుతుడు. చ్యుత్ అంటే భౌతిక లోకంలో పడిపోయిన వారు. మరి మనం భౌతిక లోకంలో పడిపోయిన, అందువలన ఈ భౌతిక శరీరాన్ని స్వీకరించాం. ఇచ్ఛాద్వేష సముత్థేన సర్చే యాంతి పరంతప. ఇచ్ఛ అంటే కోరిక, ద్వేష అంటే ద్వేషం లేదా అసూయ. ఇచ్ఛాద్వేష సముత్థేన అంటే మనం కృష్ణుని పట్ల అసూయగా ఉండి ఈ భౌతిక లోకాన్ని అనుభవించాలనుకున్నప్పుడు ఈ భౌతిక స్థితిలోకి వచ్చాము. ఇచ్ఛాద్వేష సముత్థేన సచ్చేయాంతి పరంతప. భగవద్గీతలో తెలుసుకున్నాం మనం ఇంతకు ముందు 7వ అధ్యాయంలో. అంతే కదండి. ఈ భౌతిక లోకంలో మనం ఎవరికైనా బ్రహ్మ నుండి చిన్న చీమ అంటే ఇంద్రగోపు అనే సూక్ష్మజీవి వరకు అందరూ కూడా భౌతిక శరీరాన్ని కలిగి ఉంటారు. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు యస్త్రీంద్రగోప మతావింద్రమహో స్వకర్మ బంధానురూప పలాజాభాజనం అతనోతి. ఇంద్రగోప అనే సూక్ష్మ క్రిమి ఉంది, ఇది మనం కనుగొనలేము. అటువంటి సూక్ష్మ క్రిమిని కూడా ఇంద్ర అని పిలుస్తారు. అలాగే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కూడా ఉన్నారు. మనకి బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ఇంద్రగోప నుండి స్వర్గానికి రాజైన ఇంద్రుని వరకు ఎవరికైనా తమ కర్మానుసారంగా ఫలాలు అనుభవించాల్సిందే. కర్మ ఫలితంగా ఒకరు స్వర్గానికి రాజుగా అవుతారు, మరొకరు సూక్ష్మ క్రిమిగా అవుతారు. ఇది భౌతిక లోకానికి స్వభావం. ఈ భౌతిక లోకంలో 84 లక్షల రూపాలు ఉన్నాయి. మనం ఈ రూపాల్లోనే అందులో 4 లక్షల రకాల ఉన్నటువంటి మానవ రూపాల్లో ఈ యొక్క దేహం ఒకటి, ఈ యొక్క కలరు ఈ ఉంటుంది కదా రంగు, ఈ రంగు అనేది ఒక కలరు, వివిధ రకాల వర్ణాలు అన్ని ఉన్నాయి. మనం ఈ రూపాల్లోనే వివిధ గ్రహాల్లో తిరుగుతూ ఉంటాము. ఇది భౌతిక జగత్తు. ఈ భౌతిక శరీరం ఏ రూపంలో ఉన్నా మనకు శరీరం మీద బలమైన ఆకర్షణ ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ శరీరము అనే భావన మనలో ఏర్పడుతుంది. ఇది భౌతిక దృష్టి కోణం. ఈ భౌతిక భావన మనల్ని శరీర సంబంధ భావనతో బంధిస్తుంది. అది మోక్షానికి ప్రధాన అవరోధం. సో మనకి ఈరోజు మోక్షద ఏకాదశి, మోక్షానికి అవరోధం. సో దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ అంటే భగవద్గీత అయిపోయాక మాట్లాడదాం. మన ఎవరి తెలివితేటలు అతుక్కొని ఉంటాయో, ఎవరి మనస్సు అదుపులో ఉందో, మరియు భౌతిక సుఖం కోసం కోరిక లేకుండా ఉన్నవాడు క్రియను పూర్తిగా త్యజించటం ద్వారా అత్యున్నత పరిపూర్ణత పొందుతారు. మనకి ఇక్కడ ఈ వరుసలో ఏం చెప్తున్నారు? అరురక్ష అంటే విముక్తి, అంటే కోరుకునే వ్యక్తి, తన విధులను నిర్వర్తించడంలో స్థిరంగా ఉన్నవాడు. అయితే జ్ఞానాన్ని కలిగి ఉన్న కర్మలో స్థిరపడి తన స్వరూపాన్ని గ్రహించిన తరువాత ఆ స్థాయి కర్మను పూర్తిగా వదులుకోవాలి. అది ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. ఎవరి తెలివితేటలు అంటే ఆత్మ సర్వత్రా తప్ప అన్ని విషయాలతో సంబంధం లేని ఆసక్త బుద్ధి. ఆత్మ అంటే చితాత్మ.
ఈ యొక్క ఆనందాన్ని రుచి చూడకుండా అతను తన మనస్సులో నియంత్రణ ఉన్నందున మరియు అతను ఇతర వస్తువుల నుండి పొందిన వివిధ రకాల ఆనందాల కోసం కోరికలు లేనివాడు. ఆత్మ విగత స్పృహ అంటే పూర్తిగా త్యజించటం ద్వారా క్రియ లేదా లక్షణమైన యోగారూఢ అనే అత్యున్నత పరిపూర్ణత పొందుతుంది. సన్యాసేన అని అన్ని చర్యలు ఇవి ఆత్మ యొక్క రుచిలో భాగం కలిగించేది. ఇది ఇప్పటికే మనకి మాట్లాడుకున్నాం మనం. 3వ అధ్యాయం అయితే 3వ అధ్యాయం 17వ శ్లోకం అనుకుంటా. సో ఏం అర్థం చేసుకోవాలి మనం? సో ఎవరైనా కానీ భౌతిక జగత్తులో ఉంటే కర్మానుసారంగా వారి యొక్క కర్మలు చేస్తూనే ఉండాలి. అట్లని మనం ఏది కూడా త్యజించకూడదు. ఇక్కడ అదే చెప్తా. ఎవరైతే పూర్తిగా కృష్ణ భక్తిలో ఉంటారో వారి యొక్క చేసేటువంటి అన్ని కార్యాలు కూడా ఈ కృష్ణ భావనామృతంలో సో అవన్నీ కూడా ఎంత మాత్రం కూడా మనకి ఒక కర్మను కలిగి ఉండవు అన్నమాట. యస్త్వాత్మరతిర్యేవ స్యాత్ ఆత్మతృప్తాశ్చ మానవః త్వనీయేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. సో ఏదైనా ఒక కార్యం తస్య కార్యం న విద్యతే. మనం చేసేటువంటి ఏమైనా ఉన్నాయంటే అది కృష్ణ భక్తి కాకుండా వేరేది ఏదున్నా కానీ దానికి అది పరిపూర్ణమైనది కాదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఆత్మానీవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అటువంటి కార్యం ఒక విజ్ఞానంతో కూడుకున్నది కాదనమాట అది. సో మనం ఈరోజు ఏకాదశి గురించి, మోక్షద ఏకాదశి కరెక్ట్ గా అదే మనం ఇందా మాట్లాడుకున్నాం కదా. భౌతిక లోకంలో 84 లక్షల రకాల రూపాలు ఉన్నాయి. ఈ యొక్క రూపాల్లో మనం కూడా ఉన్నాము. అది వివిధ గ్రహాల్లో తిరుగుతూ ఉంటాం. ఇది భౌతిక జగత్తు. ఈ భౌతిక శరీరం ఏ రూపంలో ఉన్నా మనకు ఈ శరీరం మీద బలమైన ఆకర్షణ అనేది ఉంటుంది. ఆ ఆకర్షణ ఒక వ్యక్తి కృష్ణ భావనామృతంలో లేని పక్షంలో ఇంకా చాలా బలంగా వ్రేళ్ళు పోసుకొని ఉంటుందన్నమాట. నేను ఈ శరీరం అనే భావన చాలా ఉపయోగకరమైనది కాదు. ఇది మనకి ఒక ప్రతికూలమైనది. ఇది అదే యొక్క భౌతిక సృష్టి దృష్టి యొక్క కోణం. ఈ భౌతిక భావన మనల్ని శరీర సంబంధ భావనతో బంధిస్తుంది. అది మోక్షానికి ప్రధాన అవరోధం. మోక్షద ఏకాదశి ప్రాచీన చరిత్ర మనకి బ్రహ్మాండ పురాణం నుండి తెలియజేయటం జరిగింది. యుధిష్ఠిర మహారాజ్ భగవంతుని అడిగారు, హే విష్ణు, హే లోకాల అధిపతి, 3 లోకాలకు ఆనందకరుడు అయిన భగవంతుడా, జగత్తు సృష్టికర్త, సర్వాధికుడైన పూర్వజన్ముడ, ఆధ్యాత్మిక దివ్య రూపమైన శ్రేష్ఠుడ, మీకు నా వినమ్ర నమస్కారాలు అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సర్వజీవుల శ్రేష్ఠ కోసం కొన్ని ప్రశ్నలు మీరు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమంటారు? ఇది పాపాలను తొలగించి ఎలా ఆచరించబడుతుంది? ఆ పవిత్ర దినాన్న ఎవరిని పూజించాలి? దయచేసి దానికి సంబంధించిన వివరాలు నాకు చెప్పండి. శ్రీకృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చారు, హే ప్రియ యుధిష్ఠిర, నీ ప్రశ్న చాలా పుణ్యమయం. ఇది నీకు ఖ్యాతి కలిగిస్తుంది. నేను ముందుగా నీకు మార్గశీర్ష మాస కృష్ణపక్షంలో వచ్చే
ఉత్తమమైన ఉత్పన్న ఏకాదశి గురించి చెప్పినట్లే ఇప్పుడు నేను మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి గురించి వివరంగా చెప్తాను. ఈ ఏకాదశి మోక్షద ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. ఇది భక్తుల పాపాలను తొలగించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. ఈ పవిత్రమైన రోజును పూజింపదగిన దేవత శ్రీ దామోదరుడు. ఈ దినాన భక్తితో భగవంతుని పూజించాలి. ఈ విషయం భగవంతుని పూజలో ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. ఏంటంటే ధూపం, అగరబత్తి లేదా పువ్వుల వాసన చూపించడం, మనకి నేతితో చేసినట్టు దీపాలను భగవంతుడికి చూపించడం, ఇంకా సుగంధ పుష్పాలు ఉంటాయి కదండి మన దగ్గర, మంచి సుగంధ పుష్పాలు, గులాబీ పూలు, ఏదైతే వాసన వస్తుందో అవి, కానీ మల్లెలు, జాజులు, అవి మనకి తులసి మంజరీలు ఉంటాయి కదండి, చాలా సుగంధం వస్తుంది. మనకి ఎటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధి లేని పక్షంలో తులసి ఈ దళం యొక్క వాసనని పీల్చవచ్చు. అది చాలా ఉత్తమమైనది అనమాట. భక్తితో పూజించాలి. ఈ విధంగా భగవంతుడు దామోదరుని భజన చేస్తే భక్తులు పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు. దీన్నే మోక్షద ఏకాదశి కథ. అయితే ఈ మోక్షద ఏకాదశి కథ బ్రహ్మాండ పురాణం నుంచి శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి వివరించారు. హే రాజర్షి, ఈ అద్భుతమైన ఏకాదశి గురించి నేను చెప్పబోయే పురాతన మరియు పవిత్రమైన చరిత్రను శ్రద్ధతో వినండి. ఈ కథను వినడం ద్వారా అశ్వమేధ యాగం ఫలితాన్ని పొందవచ్చు. పుణ్యఫలం ఈ వలన మన పితరులు అంటే మన పూర్వీకులు, తాతలు, ముత్తాతలు, తల్లులు, కుమారులు మరియు ఇతర బంధువులు నరకంలో ఉన్న వారు స్వర్గానికి వెళ్ళగలరు. కేవలం యాక్చువల్గా స్వర్గం కాదండి, వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. ఈ కారణం వల్లనే హే మహారాజ్, ఈ కథను మనస్ఫూర్తిగా విను. చంపక నగరమున మహారాజు వైఖానసుడు ఒకప్పుడు చంపక నగరం అనే అందమైన నగరం ఉండేది. ఇది వైష్ణవ భక్తులచే అలంకరించబడి ఉండేది. ఈ నగరాన్ని మహారాజు అనే వైఖానసుడు రాజులు తండ్రుల మాదిరిగా వారి ప్రజలను పరిపాలించేవారు. ఆ రాజధాని బ్రాహ్మణుల వేదాల 4 ప్రకారాలలో నిపుణులు అన్నమాట. ఒక రాత్రి మహారాజు వైఖానసుడు కలలో తన తండ్రి అయిన యముని పాలన నరకం, అంటే కలలో తండ్రులు వచ్చేసి నరకంలో ఉండి భయంకరమైన కష్టాలను అనుభవిస్తున్నట్టుగా చూశాడనమాట. తన తండ్రి నరకయాతను అనుభవిస్తూ, నా కుమారుడా, నన్ను ఈ నరకయాతన నుండి విముక్తి చేయి అని ఏడుస్తున్నాడు. ఈ దృశ్యం చూసిన రాజు తన తండ్రి పట్ల ఎంతో దయతో కన్నీరు పెట్టుకున్నాడు. తర్వాత రోజు మహారాజు తన కళ గురించి తన మంత్రివర్గంలోని బ్రాహ్మణులకు వివరించారు. ఏ బ్రాహ్మణులారా, నా తండ్రి నరకంలో కష్టాలను అనుభవిస్తున్నట్లు నేను కలలో చూశాను. ఆయన చెప్పిన బాధలు నా మనసుకు శాంతి కలిగించటం లేదు. ఈ అందమైన రాజ్యం కూడా నాకు అసహ్యంగా మారింది. ఏ శ్వేతం, ఏ ఆస్తి, ఏ సంతోషం, నాకేది ఆనందాన్ని ఇవ్వటం లేదు. నా భార్య, పిల్లలు కూడా నాకు బాధగా అనిపిస్తున్నారు. ఈ బాధను తొలగించడానికి నేను ఏమి చేయగలను? తెలుసు కదండి, ఒకసారికి మనిషికి ఏమంటారంటే మనోవ్యాధికి మందు లేదంటారనమాట. సో ఇవన్నీ కూడా శాస్త్రాల నుంచి తీసినవేనండి మనకి, ఈ సామెతలన్నీ కూడా. దయచేసి నాకు ఎవరికి ఆ పాపాన్ని తొలగించగల ఆ సాధనాలను వివరించండి అని చెప్తాను. పర్వతముని దగ్గరికి ప్రయాణం తర్వాతకి బ్రాహ్మణు సమాధానం ఇచ్చారు. ఏ రాజా, మీకు సమస్య పరిష్కారం పొందడానికి మీరు ఎక్కడ సమీపంలో ఉన్న పర్వతముని ఆశ్రమం వెళ్ళండి. ఆ మహాత్ముడు త్రికాల జ్ఞాని, గతం, వర్తమానం, భవిష్యత్తు తెలుసు. ఆయన మీ తండ్రిని నరకం నుండి విముక్తి చేయడానికి సరైన మార్గాన్ని సూచిస్తారని చెప్తారు అనమాట. సో రాజు వెంటనే ఆ మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతారు. ఆ ఆశ్రమం చాలా పెద్దదిగా ఉంటుంది. వేదాలను నిపుణులైన ఋషులతో నిండి ఉంది. మహారాజు పర్వతముని దర్శించి వినయంగా నమస్కరించి
పర్వతముని రాజును స్వాగతించి చెప్తారనమాట. అతని రాజ్యంలో యోగక్షేమాల గురించి అడుగుతారు. అదే కదా కల్చరు. మన ఇంట్లోకి కూడా ఎవరన్నా చుట్టాలు వస్తే ఫస్ట్ ఆహ్వానిస్తాం. ఆహ్వానించేసి ఏం చెప్తామంటే నీళ్ళు ఇస్తాము కాళ్ళు కడుక్కోవడానికి. కాళ్ళు కడుక్కున్న తర్వాతకి మళ్ళీ టవల్ ఇస్తాము. అన్ని ఇచ్చిన తర్వాతకి ఎలా ఉన్నారు, బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారు, మీ యొక్క గృహిణి ఎలా ఉంది అని చెప్పేసి, ఏ మహాత్మా మీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని విభాగాలు సక్రమంగా ఉన్నాయి. కానీ ఒక తీవ్రమైన సంక్షోభం సమస్యతో నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు పరిష్కారాన్ని చూపండి. సో ఈ విధంగా రాజు పర్వతముని తన తండ్రికి విముక్తి మార్గాన్ని చూపమని ప్రార్థిస్తారనమాట. సో అయితే అప్పుడు పర్వతముని ఏం చెప్తారంటే, వైఖానసుడి గతం, వర్తమానం, భవిష్యత్తును తపస్సుతో ధ్యానించిన పర్వతముని తన కళ్ళు తెరిచాడు. ఆయన ఇలా చెప్పారు, నీ తండ్రి చేసిన ఒక మహాపాపం కారణంగా నరకంలో నష్టాలను అనుభవిస్తున్నారు, కష్టాలు. గత జన్మలో అతను తన భార్యతో గొడవపడి ఆమె సహనం లేదని చెప్పిన ఆమె అంటే ఏం చెప్తారు కదా, అసోచ్ అంటే మంచి స్థితిలో లేనప్పుడు తనను బలవంతంగా అనుభవిస్తారనమాట. ఆమె ఎదురిస్తూ దయచేసి నన్ను రక్షించండి, నాకు నెలసరి సమయంలో నన్ను ఈ విధంగా బాధ పెట్టవద్దు అని ఆవేదనతో ప్రార్థిస్తుంది. అయినా కూడా అతను ఆపలేదు. ఈ ఘోర పాప కారణంగా నీ తండ్రి ఇప్పుడు ఈ భయంకర నరకయాతను అనుభవిస్తున్నారు. సో అప్పుడు రాజు వైఖానసుడు ఇలా అడిగారనమాట, ఏ మహర్షి, నా తండ్రి పాపాల నుండి విముక్తి పొందేందుకు ఏ ఉపవాసం లేదా దానం చేయాలి? ఈ పాప ఫలితాలను తొలగించి అతనికి విముక్తి ఎలా కల్పించగలను? మనకి చిన్నది చెప్తాను ఇక్కడ. గోపాల భట్ట గోస్వామి కూడా సక్రియ సారదీపిక అనే ఒక పుస్తకంలో చాలా వివరంగా చెప్పారనమాట. అంటే ఎప్పుడైతే పిల్లలు కావాలనుకున్న వారు కృష్ణ భావనామృతం కలిగినటువంటి ఒక శుద్ధ భక్తులు వారి యొక్క కుటుంబంలో రావాలి అని అంటే మనకి సంస్కారాస్ అనేవి ఉంటాయి అనమాట. గర్భధారణ సంస్కారం అవి పాటించాలి. అది అయితే ఏ మార్చిన తండ్రి పాపను విముక్తి పొందేందుకు ఏ ఉపవాసం చేయాలి, ఏ యొక్క పాప ఫలితాల నుంచి తొలగించే అతనికి విముక్తి ఎలా సాధించాలని చెప్పేసి పర్వతముని అప్పుడు ఇలా చెప్తారన్నమాట. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశిని కఠినంగా ఆచరించడం ద్వారా ఆ రోజు నీ తండ్రికి ఉపవాసం ద్వారా పొందిన పుణ్యఫలాన్ని నేరుగా సమర్పించు. అప్పుడు అతను తన నరకయాతన నుండి విముక్తి పొందుతాడు మరియు వెంటనే మోక్షం పొందుతాడు. ఇంకా మరి అడుగుతారు, సరే ఏ విధంగా ఈ యొక్క మోక్షద ఏకాదశి ఉపవాసం చేయాలని చెప్పేసి అప్పుడు వైఖానస మహర్షికి కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్తారు. మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి వచ్చేసరికి తన భార్య, పిల్లలు మరియు ఇతర బంధువులతో కలిసి ఏకాదశిని భక్తిపూర్వకంగా ఆచరిస్తారు. ఉపవాసం ద్వారా పొందిన పుణ్య ఫలాన్ని తన తండ్రికి అంకితం చేస్తాడు. ఆ సమయంలో దేవతలు మేఘాల అంటే ఆకాశం నుండి పుష్పాలు కురిపిస్తారు. రాజు తన తండ్రి దేవతల దూతల స్వర్గానికి అంటే మనం భగవద్ధామానికి తీసుకెళ్తారు విష్ణు భక్తులు వచ్చేసి. అప్పుడు అతను తన కుమారుని చూడగా ఆయన అన్నారు, నా ప్రియ కుమార, నీకు మంగళం కలుగుగాక, శుభం కలుగుగాక. సో ఈ ఫలితంగా రాజు తన తండ్రి నరక స్థితి నుండి బయటపడిన వెంటనే అంటే భగవద్ధామం చెప్పి అక్కడ కృష్ణ భక్తిని ఆచరిస్తూ చివరికి భక్తి ద్వారా భగవద్ధామానికి చేరే మార్గం అడుగులు వేస్తారంట. అయితే శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి ఈ కథ చెప్పి మోక్షద ఏకాదశి యొక్క పవిత్రత మరియు ఫలితాన్ని వివరించారు. ఈ ఏకాదశిని ఆచరించడం ద్వారా
కేవలం తమకే కాకుండా తమ పితృదేవతలకు కూడా విముక్తి సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి ఇలా చెప్పారు. మరి ఏ పాండవ పుత్ర, మార్గశీర్ష మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశిని నియమాలు నియత విధానాలను పాటిస్తూ ఆచరించిన వారు మరణానంతరం సంపూర్ణ మోక్షాన్ని పొందుతారు. ఈ ఏకాదశి కాంతియుత పాపరహిత పవిత్రమైన రోజు. చెప్పాను ఇందాకనే, మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా భగవంతునికి మరియు యమధర్మరాజుకు తెలుస్తూ ఉంటుంది. అనుకోవచ్చు, ఓ నేను నా ఇంట్లో చేసేది ఎలా తెలుస్తుందని. ఓకే, నీ ఒక్కడికే తెలుస్తుందేమో నువ్వు ఒకవేళ కానీ అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదని. అన్నీ కూడా ప్రాపర్గా ఒక క్రమ పద్ధతిలో అన్ని కూడా ఒకదానికొకటి చాలా నిష్ఠతో, అంటే ఒక లింక్ కలిగి ఉంటుంది అనమాట. సో మనం అర్థం చేసుకోవాలి, ఇది చింతామణి రత్నం వంటి రోజు అనమాట. అర్థమైంది కదా? శ్రద్ధతో పాటించే వారికి అంతు తెలియని పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ పవిత్ర ఏకాదశిని ఆచరించడం ద్వారా నరక యాతన నుండి విముక్తి పొందవచ్చు మరియు భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతికి ఏకాదశిని పాటించిన వారు భగవద్ధామానికి చేరుతారు. ఇకపై ఈ భౌతిక ప్రపంచానికి తిరిగిరారు. మోక్షద ఏకాదశి మహిమ మార్గశీర్ష శుక్ల ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి యొక్క మహాత్మ్య గత బ్రహ్మాండ పురాణం నుండి ముగుస్తుంది. మనకి ఎవరికైనా తమ పితృదేవతలు లేదా బంధువులు విముక్తిని పొందాలన్నా ఈ ఏకాదశిని భక్తిపూర్వకంగా ఆచరించడం శ్రేష్టం. మరియు ఈరోజు ఇంకొక చాలా ముఖ్యమైన రోజు మనందరికి కూడా, వైష్ణవులకి. ఈరోజు భగవద్గీత ఆవిష్కరించబడిన రోజు. అంటే భగవద్గీతను అర్జునుడికి వివరించినటువంటి రోజు, గీతా జయంతి ఉద్భవించిన రోజు ఇది. సో మనం అందరం కూడా కృష్ణ భగవానుడికి, అర్జునుడికి మరియు వ్యాస మహర్షికి, బ్రహ్మదేవుడికి, ఇంకా ఆచార్యులకి, మన గురు పరంపరకి, శ్రీల ప్రభుపాదుడికి, మన గురువుకి అందరు కూడా రుణపడి ఉన్నాము. వారి అందరి కృప ద్వారా మనకి ఈ యొక్క కలియుగంలో భగవంతుని గురించి తెలుసుకున్నటువంటి గొప్ప అవకాశం కలిగింది. అది కూడా భగవద్గీత గురించి తెలుసుకోవటం మన అందరి అదృష్టం అన్నమాట. సో మనందరం కూడా ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి ముగిద్దాం. రైట్? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీల ప్రభుపాద్ కి, అనంత కోటి వైష్ణవులందరికీ. రైట్? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.